తర్వాత రెండో విడతల నేను ఎక్కడున్నా యూరోప్లో ఉన్నా, కలెక్టర్ గారు అన్నారు ఫోన్ చేసి, సార్ మరి ఎవరు ముందుకు వస్తలేరు, ఈ దళితులకు ఇస్తే ఓట్లు వస్తే రావో అని భయపడి మిగతా ఎమ్మెల్యేలు అంతా పక్కకు సరిపోతున్నారు, మీరన్నా తొందరగా చేసి పెట్టండి సార్, మీరు ఆడున్నారు ఎట్లయితే అన్న. నేను చెప్పినా నేను ఎక్కడున్నా సరే సార్, నాయే మునుగలు వస్తాయి, నాయే మునుగలు మంజూరైతాయి, ప్రభుత్వంలో పోయి నిధులు కూడా నేను విడుదల చేపిస్తా, నాయ మునుగలు గ్రౌండ్ చేయాలని చెప్పిన. నేను చెప్పిన మాదిరిగానే ప్రపోజల్స్ అన్ని పోయినాయి, శాంక్షన్ అయినాయి, మీటింగ్లు పెట్టించినాం, బెనిఫిషరీస్ యూనిట్స్ సెలెక్షన్ చేసుకున్నారు, మొదటి విడతగా 3 లక్షలు రిలీజ్ చేయించినాం. అంటే గవర్నమెంట్ అయితే ఒకవేళ వీళ్ళు ఏదైనా స్కీమ్ తీసుకున్నారు, ఒక జేసీబీ తీసుకున్నారు, దానికి 20 లక్షలు అవసరం పడతాయి, మిగతా 10 లక్షలు. అట్లనే ట్రాక్టర్ తీసుకున్నారు, 10 లక్షలు కావాలి, మిగతా 7 లక్షలు రిలీజ్ చేపిస్తాం. అట్లా ఎక్కడికి వెళ్ళి ఆ స్కీమ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చాం. కానీ జరిగింది ఏంటంటే అనుకోకుండా ఎలక్షన్ కూడా ముందుగానే వచ్చింది, లేకపోతే వీళ్ళందరూ ఈ పార్టీకి దళిత బంధు స్కీమ్ అంతా కూడా అమలు అయ్యేది, వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ రకంగా ఆగిపోయింది.